హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అల్లం చట్నీ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అల్లం చట్నీ గురించి చెప్పుకుందాం. అల్లం చట్నీకి ఏమేమి కావాలంటే ఎండుమిర్చి, కొద్దిగా సాయిగుళ్ళు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, చింతపండు, గల్లుప్పు, బెల్లం, అల్లం, కరివేపాకు. వీటిని వేయించడానికి కొద్దిగా ఆయిల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇవన్నీ పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని కళాయి స్టవ్ అంటించుకొని దీంట్లోకి ఆయిల్ వేగడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాగనివ్వాలి. ముందుగా ఎండుమిర్చిని వేపుకోవాలి. ఈ చింతపండుని వేడి నీళ్ళలో కొద్దిగా నానబెట్టి పక్కన పెట్టుకుందాం. చింతపండు ఈ ఎండుమిర్చిని బాగా వేపుకుందాం. ఇది అల్లం చట్నీ టిఫిన్స్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఇది కొంచెం గట్టిగా వేగంగానే మంట సిమ్లో పెట్టుకొని వీటిని మిక్సీ జార్లోకి వంపేసుకోవాలి. అన్నీ దీంట్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో. నెక్స్ట్ ఇదే బాండిలో సాయిగుళ్ళు వేసుకొని వేపాలి. సాయిగుళ్ళు కొంచెం, ఎందుకంటే సాయిగుళ్ళు కొంచెం లేటు పడుతుంది, ధనియాలు త్వరగా వేగుతాయి కాబట్టి కొంచెం అవి ముందు వేసిన ఒక 1-2-3 మినిట్స్కి ఇవి వేస్తే సరిపోతుంది. ధనియాలు, జీలకర్ర వేసి కొంచెం దోరగా వేసుకోవాలి. అన్నీ కలిపి ఒక్కసారి మిక్సీ పట్టకూడదండి. ముందు ఎండుమిర్చి, ధనియాలు ఈ మిశ్రమాను మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ చింతపండు, అల్లం, కరివేపాకు బాగా వేసుకున్నాక ఈ కలర్ చేంజ్ అవుతుంది. వీటన్నిటిని మిక్సీ జార్లోకి టర్న్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి టర్న్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్సీ జార్లోకి టర్న్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నాయి కదండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అన్నీ మిక్సీలోకి టర్న్ చేసుకున్నాం. మిక్సీలో టర్న్ చేసి మళ్ళీ అదే బాండీలో స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న అల్లం, కరివేపాకు, విడిగా పిల్లలు కరివేపాకు ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఇలాంటి టైంలో యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇలా వేపుకోవాలి. అంటే ఇంత అల్లం ముక్కలు మీ మిక్సీ ఆడితే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. మా మిక్సీలో ఆడతాయి కాబట్టి కొంచెం నేను పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. ఇది కొంచెం వేగనివ్వాలి. ఈలోపు మనం ఇందాక మిక్సీ జార్లో చూపించాం కదా, వేసిన పదార్థాల్లో కొంచెం గల్లుప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొద్దాం. ఇలా కొంచెం అల్లం, కరివేపాకు ఇలా వేపుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మిక్సీ కోరుగా గ్రైండ్ చేసుకొచ్చాను మిశ్రమాన్ని అంతా. ఇప్పుడు దీంట్లో మనం ఈ అల్లం,
కరివేపాకు వెల్లుల్లిపాయ వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా అల్లం కరివేపాకు వెల్లుల్లిపాయ ఇందాక మిశ్రమం అంతా వేసి ఇలా గ్రైండ్గా పట్టుకొచ్చుకున్నాం. ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు, మనకి ఎంత స్వీట్నెస్ కావాలి, మేము కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాం కాబట్టి బెల్లం ఇది వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొస్తాం. టేస్టీ అల్లం చట్నీ రెడీ. ఇది మీరు అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, అట్లలో కానీ, గారెలో కానీ, పెసర ఏ టిఫిన్లోకైనా మంచి టేస్ట్ వస్తుంది. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నా అల్లం చట్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.